మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పూర్వ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో పర్యటించి ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం మంత్లో ప్రతి మూడో శనివారం ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని ఈ రాష్ట్రంలో డంపింగ్ యార్డ్ లేని దేశంలో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ని డంపింగ్ యార్డ్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్ది ఏవైతే వేస్టేజ్ వస్తుందో దాన్ని కూడా రీసైక్లింగ్ చేసి డివైడ్ చేసేసి మున్సిపాలిటీలన్నీ కూడా ఒక మంచి పరిశుభ్రమైన వాతావరణంలో మున్సిపాలిటీని తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతాము. దానిలో భాగంగా ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గాన్ని సెకండ్ అంటే ఫస్ట్ మైదుకూరు మున్సిపాలిటీ పర్యటించడం జరిగింది. రెండోదిగా ఈ రాష్ట్రంలో కందుకూరు మున్సిపాలిటీ ఎంపుకోవడం ముఖ్యమంత్రి గారు మన కందుకూరు పట్టణానికి రావడాన్ని నేను చాలా ఆనందంగా గర్వంగా భావిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి వర్యులకి మన ప్రాంతం పట్ల ఎటువంటి మంచి విశ్వాసం ఉందో మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోని పెట్టుబడులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంతానికి ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమని మనందరికీ కూడా బీపీసీఎల్ రూపంలో కానీ అలాగే 2014-19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రామాయపట్నం పోర్టుకి భూమి పూజ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ ప్రాంతం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రేమని మరలా రేపు 15వ తారీఖున 11:45 తాడేపల్లి ఆయన కార్యాలయం నుంచి నేరుగా కేఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో హెలిప్యాడ్ రావడం, ఆ తర్వాత ఎంఆర్ఎఫ్ ప్లాంట్ ఏదైతే ఈ మన వేస్ట్ మెటీరియల్ అంతా కూడా రీసైక్లేషన్ చేసే మిషన్ ప్రారంభోత్సవం చేసి ఆ తర్వాత ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో దోరుకుంట గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ గ్రామ సోదరుల మధ్యలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఈ కందుకూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు అలాగే ఈ కందుకూరు నియోజకవర్గానికి గత ప్రభుత్వంలో చేసిన అన్యాయం మీ అందరికీ కూడా తెలుసు. ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడం మనం అందరం కూడా ఏ విధంగా కష్టపడతా ఉన్నాం. ఈ రోజు ఏ డిపార్ట్మెంట్ లో పని ఉన్నా ఒక రోజుతో అయ్యే పరిస్థితి లేదు. 120 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు. ఈ రోజు ఒక అధికారం తీసుకొచ్చుకోవాలంటే నెల్లూరు జిల్లా నుంచి మనది రిమోట్ ఏరియాగా మనదేదో అంటరాని ఏరియాగా చూసే పరిస్థితి ఉంది. దాన్ని మన ప్రాంతాన్ని మళ్ళా తిరిగి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వారికి చెప్పడం కూడా జరిగింది. లోకేష్ బాబు గారు కూడా పొలాటోపాలెం తిరిగి ప్రభుత్వం వస్తున్న ప్రకాశం జిల్లాలో ప్రారంభించడం జరిగింది. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాలిట్ బ్యూరో మీటింగ్ లో కూడా గత వారంలో జరిగిన పాలిట్ బ్యూరో మీటింగ్ లో కూడా పాలిట్ బ్యూరో సభ్యులు నాకు కూడా మీ కందుకూరు ప్రాంతాన్ని ఇమీడియట్ గా ప్రకాశం జిల్లాలో కలుపుతానని చెప్పి పాలిట్ బ్యూరో మీటింగ్ లో కూడా బాబు గారు ముఖ్యమంత్రి గారు పాలిట్ బ్యూరో సభ్యులు కూడా చెప్పడం జరిగిందని పాలిట్ బ్యూరో సభ్యులు కూడా మాకు చెప్పారు. తప్పకుండా ఈ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కందుకూరు నియోజకవర్గం పట్ల ఉన్న ప్రేమని కంపల్సరిగా తిరిగి మళ్ళీ ప్రకాశం జిల్లాలో అలాగే మున్సిపాలిటీలో కూడా అనేక సమస్యలతో 2007లో జరిగిన బాడీ తర్వాత ఈ రోజు కూడా ఎలక్షన్ జరగని పరిస్థితి, 15 ఫైనాన్స్ రాని పరిస్థితి మీకు తెలుసు. మున్సిపాలిటీలో మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయో, ఎక్కడ పోయినా డ్రైనేజీ, ఎక్కడ పోయినా రోడ్లు లేని పరిస్థితి, ఎక్కడ కనీసం గ్రావెల్ రోడ్లు కూడా లేని ఏరియాలో కూడా మున్సిపాలిటీలో ఉంది. మీరు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి రేపు రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అదేవిధంగా నార్త్ బైపాస్ కానీ అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని మేము భావిస్తూ తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఈ నియోజకవర్గం పట్ల మంచి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మన నియోజకవర్గంలో చేసిన డెవలప్మెంట్, చేయబోయే డెవలప్మెంట్ కూడా కందుకూరు ప్రాంత ప్రజలు కూడా చెప్తారని చెప్పి, అలాగే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళా కూడా 3 గంటలకి కందుకూరు నుంచి మళ్ళీ తిరిగి విజయవాడ వెళ్ళడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ పత్రికా సోదరులు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరూ కూడా ఆ రోజు ఇందాకే చెప్పారు. ఐఎన్టీఆర్ కూడా ఓన్లీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని ప్రింట్ మీడియానే అలౌ చేస్తాం. కెమెరాస్ ఎలక్ట్రానిక్ మీడియాని కొంచెం వాళ్ళ డిపార్ట్మెంట్ మీకు సపోర్ట్
పూర్తి చేస్తే మీకు చెప్పడం కూడా గౌరవ ఏఎన్పిఆర్ కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా మాట్లాడారు. మీరు కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దాంట్లో మీ పాత్ర కూడా ఉండాలని